ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసము పొందితిరా? అపోస్తలుడైన పౌలు సంఘానికి, కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నారా? ప్రశ్న. ఈ ప్రశ్న 2000 సంవత్సరాల క్రితం ఇది వ్రాయబడినప్పుడు ఆనాటి ప్రజల కొరకే అనే మాట అనుకుంటే సరికాదు. ఇప్పుడు ఇది మనకు కూడా చెందుతుంది. ఈ ప్రశ్న మనకు కూడా సంధించబడుతోంది. క్రీస్తును మనం కలిగి కొనసాగుతున్న ఈ ప్రయాణంలో మన మార్గం ఒకటే అన్న సంగతి మర్చిపోతున్నాం. నేనే మార్గం, సత్యము, జీవం అన్న ఆ యేసయ్య పిలుపును అందుకున్నాం, అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా వేరువేరు మార్గాలతో వెళ్తున్న వారం కాదు. మనము యేసయ్యనే ఆరాధిస్తూ కొనసాగుతున్న ఈ జీవితాలలో భేదాలను కలిగిన వారముగా ఒకవేళ కొనసాగితే మనం విభిన్నమైన వారము, కానీ ఏక మనసులోకి వచ్చినాం, ఏక మార్గంలోకి వచ్చినాం, ఏకాత్మ కలిగి మనం ఆయనను ఆరాధిస్తూ కొనసాగుతూ ఉన్నాం. అయితే అపవాది మనల్ని వేరు చేస్తూ, మనల్ని విడదీస్తూ, అనేక సార్లు బలహీనపరుస్తూ మనము వాని చేతుల్లో పతనమయ్యే స్థితిలోకి వాడు నెట్టివేస్తూ ఉన్నాడు. సంఘంగా మనం కొనసాగుతున్నప్పుడు ప్రక్కవారిని, ప్రక్క సంఘాలనైనా, విశ్వాసులైనా మనము అందరము కలిసి దేవుని ఆరాధించే వారముగా ఉన్నామన్న మాటను మర్చిపోతున్నాం. విభేదాలు పుట్టించడమే అపవాది చేసే పని. వాడు మనలో విభేదాలను పుట్టిస్తాడు. ఏక మనసు ఉండే బ్రతుకులు నిలబడకుండా మనల్ని వాడు పాడు చేస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మంచి మాట కదా. ఈ నమ్మకమైన వాక్కులు నిలబడకుండా వాడు మనల్ని వేరుపరుస్తున్నాడు. నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా, నమ్మకంగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మకమైన జీవితంలో కొనసాగిన నీవు ఇతరులను ప్రేమించే జీవితంలో లేకపోతే, విశ్వసించే బ్రతుకులో లేకపోతే, విశ్వాసంలో కొనసాగే జీవితంలో నువ్వు లేకుండా, నువ్వు ఇతరులను ప్రేమించే వారంగా లేకుండా, ఐక్యత కలిగి కొనసాగే జీవితంలో లేకుండా నిలబడితే మనము ఎట్టివారం అయిపోతాం. ఒకసారి యొక్క లేఖనాల్లోని ఈ మాటను ఒకసారి పరిశీలన చేద్దామా? మీరు విభజించున్నారు, నీ కొరకు ప్రాణము పౌలు పెట్టాడా? నువ్వు ఎవరి నామాన బాప్టిజం తీసుకున్నావు? ఈ యొక్క మాట ఏ విధంగా అనిపిస్తోంది? చాలాసార్లు మనము విభజింపబడ్డ వారముగా బ్రతికేస్తున్నాం, వేరైపోయిన వారముగా బ్రతికేస్తున్నాం. క్రీస్తులో ఏక శరీరము అన్న సంగతి మర్చిపోతున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు కలిగి ఉండవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనల చేత లేదా దేవుని మాటల చేత నింపబడ్డ వారుగా, వారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పనిచేస్తున్న వారుగా ఉండవచ్చు. కానీ అందరి చేసే పనుల్లో మూలమైన మాట దేని కొరకు? ఆయన సన్నిధానానికి అనేకులను చేర్చుట కొరకే. మనము రక్షింపబడ్డ వారముగా మనం వేరువేరు ప్రాంతాల్లో ఆరాధిస్తూ ఉన్నా, మన జీవితాలలో ఆయన కలిగి కొనసాగుతున్న అనేకులను, పాడైపోయిన వారిని యేసయ్య వైపుకు నడిపించడానికే మనమందరము ఏకాత్మ కలిగిన వారముగా ముందుకు కొనసాగాలి తప్ప విభజింపబడ్డ వారముగా ఉండటానికి వీల్లేదు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఒకే రకమైన ప్రేమను వర్షింపజేస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. మనము విడదీస్తే, మనం విడిపోతే బలహీనులమవుతాం. అపవాదికి చాలా సునాయాసంగా వాని చేతుల్లోకి చిక్కుకుపోతాం. వాడు మనల్ని నాశనం వైపుకు నెట్టివేస్తాడు. చాలాసార్లు పాటలతో కానీ, వాక్యాలతో కానీ మనము వింటున్నాం. ప్రతి వాక్యంలో, పాడుతున్న ప్రతి పాటలో ఇది ఒకరికి సంబంధించింది, ఇది మనది కాదు అనే మాట చెప్పడానికి వీల్లేదు. యేసయ్య కలిగి ఉన్న ప్రతి మాట మన మాటే. యేసయ్య మన కొరకే ఇచ్చిన ప్రతి వాక్కు మన కొరకే ఇచ్చినాడు. ఇది ఈ సంఘముకు ఆ సంఘముకు అంటూ తేడా ఏమీ లేదు. సౌలభ్యం కొరకు కాస్త అటు ఇటుగా మనము వేరువేరు పరిస్థితుల నుండి వెళ్తున్నాము కాబట్టి ఆరాధించి
క్రమం వేరుగా ఉండవచ్చు, కానీ మనమంతా ఏకాత్మ కలిగిన వారంగా కొనసాగుదాం. అపవాది మన కొరకు విడదీయడానికి కొరకు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. విడిపోతే సువార్తను అందించలేం, విడిపోతే దేవుని ప్రేమను మనము ఇతరులకు మనం అందించలేం. మనము నమ్మకత్వంగా అనేకులముగా ఒకటై యేసయ్య మాట అనేకులకు అందించే జీవితాల్లో కొనసాగుదాం. మనము సంఘాలను బట్టి మనం పేరు ప్రఖ్యాతలు కలిగిన వారంగా కాకుండా యేసయ్యను బట్టి మనం అనేకుల ముందు హెచ్చింపబడ్డ వారముగా ముందుకు కొనసాగుదాం. ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది ఇదే అధ్యాయంలో 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మనము దేవుని యందు అతిశయించే వారంగా ఉందాం, యేసయ్య యందు అతిశయించే వారంగా కొనసాగుదాం. వేరు సంఘాలను కావచ్చు, కానీ మనమందరము యేసయ్యను ఆరాధిస్తూ ఒకరిని ఒకరము దేవుని సన్నిధానంలో నమ్మకంగా కొనసాగే వారముగా, ఏకాత్మ కలిగి ఆరాధించే వారముగా ముందు కొనసాగుతూ ఆ నిత్యత్వంలోకి చేరదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు, వందనాలు. ఈ యొక్క ఉదయకాలం కొరకే వందనాలు. నా తండ్రి, మేము విభజింపే వారంగా కాకుండా అయ్యా, మేము వేరైన వారంగా కాకుండా నా తండ్రి, నిన్ను ఏకాత్మ కలిగి ఆరాధిస్తూ అందరం కలిసి నిన్ను మహిమపరుస్తూ నీ నామాన్ని అనేకులకు ప్రకటిస్తూ నా తండ్రి, ఈ జీవిత ప్రయాణంలో నీ కొరకై అనేక ఆత్మలను సంపాదించే బిడ్డలు ఏర్పరచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, మేమందరము చేరవలసింది ఒకే స్థలం, అది ఆ నిత్యత్వంలోని పరలోక రాజ్యం. అక్కడికి మేము చేరులాగున నాయన మా యొక్క ఆత్మలను, మా యొక్క మనసులను నా తండ్రి ఏకం చేస్తూ మా యొక్క బ్రతుకులను ముందుకు నడిపిస్తూ నీ కొరకు బ్రతుకుతూ అనేకులను నీ వైపుకు నడిపించే స్థిరమైన జీవితంలో స్థిరపరిచి నడిపించమని నాయన ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించి భద్రమైన ప్రయాణాలతో నిలబెట్టమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.